హాయ్ అండి, వెల్కమ్ టు ఆల్పైన్ ఇంటీరియర్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఏంటంటే ఆల్పైన్ ఇంటీరియర్స్లో వర్క్ చేయించుకోవడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ సైట్ మనం కంప్లీట్ చేసి 8 మంత్స్ అయిందన్నమాట. 8 మంత్స్లో 3 మంత్స్లోనే వాళ్ళకి ఆ స్లైడింగ్ డోర్ అండ్ హార్డ్వేర్ అనేది ఇష్యూస్ అయితే రావడం జరిగింది. సో ఆ కస్టమర్ 3 మంత్స్లోనే మనకి రైస్ చేశారు. సో మనకున్న బిజీ షెడ్యూల్ వల్ల అటెండ్ చేయడం కొంచెం లేట్ అయింది. సో కస్టమర్ కూడా అండర్స్టాండ్ చేసుకున్నారు, ఎందుకంటే మనం కంటిన్యూస్గా ఎక్కువ ప్రాజెక్ట్స్ అయితే చేయడం వల్ల మనం అటెండ్ అయితే చేయలేకపోయాము. సో దెన్ మనం సైట్ విజిట్ చేయడం 3 days బ్యాక్. సో అది సెట్ చూస్తే కంప్లీట్గా వీల్ సెట్ అండ్ ఇది కూడా డ్యామేజ్ అయి ఉన్నాయన్నమాట. 1 సెకండ్ కూడా మనం లేట్ చేయకుండా టోటల్గా మొత్తం అంతా కూడా కొత్త సెట్ తయారు చేసి ఇచ్చాం. ఇక్కడ కస్టమర్కి టోల్ ఫ్రీకి ఫోన్ చేసుకోవాలి, తర్వాత డైరెక్ట్గా కంపెనీకి అలాగే మనం చెప్పమండి, ఎందుకంటే వాళ్ళు మనకు డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటున్నారు కాబట్టి. సో మనం కూడా డబ్బులు ఇచ్చే మెటీరియల్ కొంటున్నాం కాబట్టి సో అది రెక్టిఫై చేయాల్సిన బాధ్యత నాకు ఎంత అయితే ఉందో, నా దగ్గర నుంచి తీసుకున్న పీసు రెక్టిఫై చేయాల్సింది కంపెనీకి కూడా అంతే ఉంది. కానీ కంపెనీ దగ్గర నుంచి ఎప్పుడైతే కస్టమర్ డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి అది చేంజ్ చేసుకోవాలంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 2 to 3 years టైం పట్టేస్తుంది వాళ్ళు రెక్టిఫై చేసేసరికి. సో అందుకే మనం ఆల్పైన్ ఇంటీరియర్స్లో ఏంటంటే వాళ్ళకి డైరెక్ట్గా మనం ఆ పీస్ అనేది మనం చేంజ్ చేసేస్తాం. సో మనం కంపెనీతో డీల్ చేసుకుంటాం అనమాట. సో ఈ అడ్వాంటేజ్ సర్వీస్ సైడ్ నుంచి ఈ అడ్వాంటేజ్ అయితే కంపల్సరీ కస్టమర్కి మనం అయితే ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఫ్లాట్ చేసిన తర్వాత నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను. కానీ ఈ వీడియో నేను ఒకే ఒక కారణం వల్ల నేను అప్లోడ్ చేయలేకపోయాను, ఎందుకంటే కస్టమర్కి నేను ప్రాపర్గా ఆ ప్రోడక్ట్ని డెలివర్ చేయలేనప్పుడు నేను పాజిటివ్స్ చూపించుకుంటూ నెగిటివ్ చూపించకుండా నేను పోస్ట్ చేయడం నాకు నచ్చలేదు అనమాట. సో అందుకనే అది వాళ్ళకి క్లియర్ చేసిన తర్వాతే మనం ఈ వీడియో అన్నది పోస్ట్ చేయడం అయితే మంచిదని చెప్పి నేను అప్పటిదాకా వెయిట్ చేశాను. మీరు ఈ వీడియోలో చూసినట్టయితే ఈ కంప్లీట్ హౌస్ మొత్తానికి కూడా మనం ఆల్మోస్ట్ 7 lakhs వరకు ఖర్చు అయింది. 6.85 అరౌండ్ ఎంత అయింది, కానీ 7 lakhs అయితే అరౌండ్ దీనికైతే ఖర్చు అయింది. ఇందులో యూస్ చేసిన లామినేట్స్ అన్నీ కూడా మనకి పీవీసీ మౌల్డెడ్ లామినేట్స్ అయితే మనం ఇక్కడైతే యూస్ చేయడం జరిగింది. బ్లాక్ బోర్డ్స్ వచ్చేసరికి 25mm బ్లాక్ బోర్డ్స్ అయితే యూస్ చేయడం జరిగిందనమాట. సో సీలింగ్ వరకు వచ్చేసరికి మనం సెయింట్ గోబన్ షీట్ అండ్ ఛానల్ అయితే ఇక్కడ యూస్ చేయడం అయితే జరిగిందనమాట. ఆల్పైన్ ఇంటీరియర్స్లో ఏంటంటే మనం చెప్పిన మెటీరియల్ చెప్పిన పద్ధతిలో మనం అయితే వర్క్ అయితే చేసేవడం అయితే జరుగుతుందన్నమాట. కస్టమర్ ఇక్కడ ఉన్నా లేకపోయినా మనం అదే పద్ధతి అయితే ఫాలో చేస్తున్నాం. ఈరోజు వైజాగ్లో స్టాండ్ అవ్వడానికి నాకు ఓన్లీ రీజను ఆ ట్రస్ట్ మాత్రమే. పని అయిపోయింది కదా, డబ్బులు మన చేతికి ముట్టేసాయి కదా అని చెప్పి చేతులు దులుపుకొని వెళ్ళిపోయే పరిస్థితి అయితే లేదు. కస్టమర్కి మనం ఏదైతే ప్రామిస్ చేస్తామో ఆ వర్క్స్ అయితే కంపల్సరీ క్లియర్ చేసిన తర్వాత మనం డబ్బులు కూడా వాళ్ళ దగ్గర తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.